అందరూ కూడా వెయిట్ చేస్తున్నారు కదా. యాక్చువల్లీ మన లైఫ్లో చాలా 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 మెమరబుల్ మూమెంట్స్ ఏమైనా ఉన్నాయి అంటే అందులో ముఖ్యంగా ఆడపిల్లకి తను ఎప్పుడైతే కన్సీవ్ అవుతుందో ఆ క్షణం తన లైఫ్లో చాలా మెమరబుల్ మూమెంట్. అయితే ఇప్పుడు అందరికీ ట్రెండ్ అయిపోయిందండి. ఏంటంటారా, అమ్మాయి కన్సీవ్ అయినప్పటి నుంచి అలాగే ఆ పిల్లలు పుట్టి పెరిగి 1 year వచ్చే వరకు కూడా ఎవ్రీ మూమెంట్ని క్యాప్చర్ చేస్తున్నారు. మెటర్నిటీ షూట్ అని, ఫస్ట్ బర్త్డే షూట్ అని, అలాగే చిన్నపిల్లలు పుట్టగానే 10 days లోపల వాళ్ళకి బేబీ షూట్ అని, ఇలా చాలా చాలా కాన్సెప్ట్స్ వచ్చాయి. అయితే ఏం చేస్తున్నారు, మనం ఫోటో స్టూడియోకి వెళ్ళాలి, ముందుగా మనం అపాయింట్మెంట్ బుక్ చేసుకోవాలి, మనకి ఏ థీమ్ కావాలో మనం సెలెక్ట్ చేసుకుంటే ఆ థీమ్కి సంబంధించిన ఎక్విప్మెంట్స్ అన్నిటినీ కూడా హైదరాబాద్ నుంచి బెంగళూరు నుంచి తెప్పించుకుంటున్నారు. కానీ మన విశాఖపట్నం వాస్తవ్యులందరికీ కూడా ఒక మంచి శుభవార్త చెప్పేశారు మన వీరు మామ గారు. ఏంటి ఈ పేరు ఎక్కడో విన్నట్టుందే అనుకుంటున్నారు కదా. అవునండి, మనందరికీ బాగా సుపరిచితులైనటువంటి వైజాగ్ నెంబర్ 1 ఈవెంట్ మేనేజ్మెంట్ కంపెనీ CEO ఫౌండర్ మన వీరు మామ గారు ఇప్పుడు మళ్ళీ ఒక ఇన్నోవేటివ్ ఆలోచనతో మన ముందుకు వచ్చేసారు. మన విశాఖపట్నంలో లేనటువంటి బేబీ థీమ్ ఫోటో స్టూడియోని విశాఖపట్నంలో మొట్టమొదటిగా ప్రారంభించారు. నేనైతే వచ్చి చూసి చాలా మెస్మరైజ్ అయ్యాను. నాకు తెలిసిన వాళ్ళందరి పిల్లల్ని కూడా ఇక్కడే ఫోటోషూట్ చేయించాలి, మెటర్నిటీ షూట్ చేయించాలని ఫిక్స్ అయిపోయాను. చాలా థీమ్స్ ఉన్నాయండి. ఎన్ని థీమ్స్ అని నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేయగలను. ఇప్పుడైతే నేను ఫ్రాన్స్ ఫ్లోరల్ టెడ్డీ థీమ్ మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి వచ్చేసాను. చక్కగా నా హైట్లోనే లవ్లీ టెడ్డీ బేర్, నాకే ఇంత టెంప్టింగ్గా ఉంది, దీంతో ఆడేసుకోవాలని ఉంది, హక్ చేసుకోవాలని ఉంది. కానీ ఇక్కడ చిన్న పిల్లలు వస్తే వాళ్ళని కంట్రోల్ చేయగలమా? ఇక్కడ చూడండి, నేనైతే వెళ్ళిపోయా, మీరు కూడా నాతో వచ్చేసారు అనుకుంటున్నాను. ఫ్రాన్స్ వచ్చేసాను. అలాగే చక్కగా మినియేచర్స్ చాలా వండర్ఫుల్గా డెకరేట్ చేయబడింది. ఇప్పుడు మనకి ఇక్కడ ఒక 1 year బేబీ కానీ 1 year బిలో బేబీస్ కానీ చక్కగా ఇందులో కూర్చోబెట్టేయచ్చు. జూమ్ చేసి కనుక మనం వీడియో చేసినా ఫోటో తీసినా నిజంగా వీళ్ళు ఎక్కడికి వెళ్ళారు, ఎక్కడి నుంచి తీసుకొచ్చారు అన్న ఆలోచన అయితే వస్తుంది. వండర్ఫుల్గా డెకరేట్ చేశారు. ఎలా ఉన్నాను నేను? చాలా బాగున్నాను కదా. జ్యోతి చూడడానికి చిన్నపిల్లలా ఉంటుంది. అందులోని ఈ బేబీ ఫోటోషూట్ థీమ్ దగ్గరికి వచ్చింది, చిన్నపిల్లే వచ్చింది అని అందరూ అనుకుంటున్నారు. అవును, చిన్నపిల్లనే వచ్చాను. ఇంకా చిన్నపిల్లని అయిపోతే బాగుంది అనిపిస్తుంది. చూడండి ఒకసారి ఎంత వండర్ఫుల్గా ఇన్నోవేటివ్గా ఆలోచించారు. ఇది మంత్స్ బేబీస్ ఉంటారు కదా, వాళ్ళ కోసం బెడ్స్ అన్నమాట. వాళ్ళు చక్కగా ఇలా బజ్జున్నట్టు వీడియోస్ ఫొటోస్ తీసుకోవచ్చు. అదొక టైప్ ఆఫ్ బెడ్, ఇదొక టైప్ ఆఫ్ బెడ్. చక్కగా మన ఇంట్లో 2 ఆడపిల్లలు ఉంటే ఈ బెడ్ మీద ఒకరు, ఆ బెడ్ మీద ఒకరు బజ్జుంటారనమాట. లేవగానే వచ్చి ఈ బుల్లి డ్రెస్సింగ్ టేబుల్లో ఇక్కడ కూర్చొని మేకప్ అయిపోతారంట. ఇలా మన పిల్లలకు కూడా ఫోటోషూట్ చేస్తే చాలా బాగుంటుంది అనుకుంటున్నారా? దానికి సంబంధించిన ఎక్విప్మెంట్ అంతా కూడా చాలా చక్కగా ఉందండి. నార్మల్గా మనం మన కోసం కానీ పిల్లల కోసం కానీ ఫోటో స్టూడియోకి వెళ్ళామనుకోండి, అక్కడ అది ముట్టుకోవద్దు, ఇది ముట్టుకోవద్దు, అది పట్టుకోవద్దు, ఏయ్ జాగ్రత్త అని ఫోటోగ్రాఫర్స్ కానీ మనం కానీ పిల్లల మీద అరుస్తూ ఉంటాం. కానీ మన వీరు మామ గారి బేబీ థీమ్ ఫోటో స్టూడియోకి వచ్చిన వాళ్ళకి ఆ ప్రాబ్లం ఏం లేదండి. చక్కగా పిల్లలు వాళ్ళకి నచ్చినవన్నీ కూడా పట్టుకొని ఆడుకోవచ్చు. హలో, ఏంటి వేరే లోకంలోకి వెళ్ళిపోయారా? రండి చూడాల్సినవి చాలా ఉన్నాయి. ఒకసారి చూడండి, మనం గూగుల్ క్రోమ్లో బేబీ ఫోటోషూట్ అని టైప్ చేయగానే చక్కగా హాఫ్ మూన్లో బజ్జున్నట్టు మంచి చిన్న పిల్లల ఫోటోలు వస్తున్నాయి కదా. మీ పిల్లలకి కూడా అటువంటి ఫోటో తీయించాలి అనుకుంటున్నారా? అస్సలు ఆలస్యం చేయొద్దండి, త్వరగా వచ్చేయండి. అలాగే చక్కగా ఇదంతా కూడా
మ్యూజిక్ థీమ్ అనమాట. అక్కడ ఎలా అయితే వైట్ అండ్ బ్లాక్ థీమ్లో ఇదంతా అరేంజ్ చేశారో మన పిల్లలకి కూడా బ్లాక్ అండ్ వైట్, రీసెంట్గా మనకి RRR మూవీలోని రామ్ చరణ్ గారు అలాగే ఎన్టీఆర్ గారు డాన్స్లో నాటు నాటు సాంగ్కి వేసుకున్న డ్రెస్ లాంటి డ్రెస్ ఒకటి డిజైన్ చేయించి వాళ్ళని ఇక్కడ కూర్చోబెట్టి వాళ్ళు మ్యూజిక్ ప్లే చేస్తున్నట్టు ఒక మంచి వీడియో మన సొంతం చేసుకోవాలంటే ఆలస్యం చేయకుండా వైజాగ్ ఫస్ట్ బేబీ థీమ్ ఫోటో స్టూడియో వచ్చేసేయండి. ఏంటి జ్యోతి చక్కగా బీచ్లో బోట్ వేసుకొని వెళ్ళిపోతుంది అనుకుంటున్నారా? సో నాకైతే జల జల జలపాతం నువ్వు ఆ సాంగ్ గుర్తొచ్చేస్తుంది. కానీ వ్యూవర్స్ అందరూ తిడతారు, నువ్వు వచ్చింది బేబీ థీమ్ ఫోటోకి, మీ ఆయన్ని గుర్తు చేసుకోవద్దు అని చెప్పేసి. సో వచ్చేద్దాం. ఏ కాన్సెప్ట్ అయినా చాలా ఈజీ అండి. మనకి పార్క్ కావాలంటే పార్క్కి వెళ్ళిపోతాం, యానిమల్స్ కావాలంటే జూకి వెళ్ళిపోతాం. కానీ బీచ్ థీమ్ కావాలన్నప్పుడు పిల్లల్ని బీచ్కి తీసుకెళ్ళాలంటే భయపడతాం. ఎందుకంటే కెరటాలు వచ్చేస్తాయి, పిల్లలు తడిచిపోతారు, ఇసుక అంటేస్తుంది, ఇలా చాలా 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 రీజన్స్ చెప్తారు మన పెద్దవాళ్ళు. సో బీచ్ థీమ్ ఫొటోస్ కావాలి, వీడియోస్ కావాలి అనుకున్న వాళ్ళందరికీ ఇదైతే వండర్ఫుల్ ఆపర్చునిటీ అని చెప్పాలి. చాలా చక్కగా ఒక చిన్న బోటు, బ్యాక్గ్రౌండ్లో బీచ్ బ్యాక్డ్రాప్, అలాగే మనం అలా పడుకొని అక్కడ రిలాక్స్ అవుతున్నట్టు అసలు వండర్ఫుల్గా డిజైన్ చేశారండి. సో ఏ మాత్రం మిస్ చేయొద్దు, త్వరగా వచ్చేయండి. ముందే చెప్తున్నాను, ఇది చిన్న పిల్లలకి, నాలాంటి చిన్న పిల్లలకి. వైఫ్ అండ్ హస్బెండ్ వచ్చేది ఫోటోషూట్ కోసం. ఏంటి జ్యోతి తెగ చదివేస్తుంది అనుకుంటున్నారా? అంత సీన్ లేదండి. చదువుంటే ఈ పాటికి ఐపీఎస్ అయిపోయేదాన్ని కదా. పిల్లల కోసం ఈ విధంగా ఒక లైబ్రరీ బ్యాక్డ్రాప్లోని వండర్ఫుల్గా ఫొటోస్ తీసుకోవడానికి ఇలా కూడా ఇన్నోవేటివ్గా ఆలోచించారు. చక్కగా వాళ్ళు ఇక్కడ కూర్చొని చదువుకుంటున్నట్టు, బుక్స్ మీద పడుకుంటున్నట్టు, లేదా బుక్స్లో చదవాలి ఏదేదో ఐఏఎస్ ఐపీఎస్ అలా ఆ అటైర్లోని వీళ్ళని ఇక్కడ కూర్చోబెట్టి ఫొటోస్ తీస్తే ఎంత బాగుంటుంది. నిజంగా జూమ్ షాట్లోని లైబ్రరీ అట్మాస్ఫియర్ వచ్చేస్తుంది. ఇక్కడ చూపించడానికి ఏం లేదు కదా, ఈ రూమ్కి ఎందుకు జ్యోతి తీసుకొచ్చింది అనుకుంటున్నారా? ఇదే విశేషం అండి. మనం ఫోటోషూట్ అనుకోగానే ఎప్పుడు అల్లరి చేయని పిల్లలు ఆ రోజే అల్లరి చేస్తారు, ఎప్పుడు ఏడవని పిల్లలు ఆ రోజే ఏడుస్తారు, ఎప్పుడు రాని నిద్ర ఆ రోజే వచ్చేస్తుంది. ఇదంతా కూడా పేరెంట్స్ చాలామంది ఫేస్ చేశారు కదా. సో వాళ్ళ కోసం ఈ రూమ్ అన్నమాట. పిల్లలకి డ్రెస్ చేంజింగ్కి కానీ, లేదా డేస్ బేబీస్, మంత్ బేబీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు మదర్ ఫీడ్ తీసుకుంటారు. సో మదర్ ఫీడ్ చేయడానికి కానీ, లేదా పిల్లలు పడుకోవాలి అనుకుంటే 1 hour 2 hours అనవసరం, బేబీ లేచి మళ్ళీ షూట్కి రెడీ అయ్యే వరకు కూడా బేబీ ఈ రూమ్లో రెస్ట్ తీసుకోవచ్చు. అలాగే ఇప్పటి వరకు మనం ఎన్ని రూమ్స్ కవర్ చేసామో అన్ని రూమ్స్లో కూడా చాలా చక్కగా వీళ్ళు ఎయిర్ కండిషనర్స్ అది లాట్ చేశారండి. ఇంటర్నేషనల్ ఈవెంట్ మేనేజ్మెంట్ కంపెనీ వీరు మమ్మాస్ బ్రాండ్. మరి ఇప్పటివరకు ఆయన గురించి చెప్పడమే జరిగింది. ఎప్పుడు చూపిస్తారు, ఎప్పుడు ఆయన్ని పరిచయం చేస్తారు అని వ్యూవర్స్ అందరూ కూడా వెయిట్ చేస్తున్నారు కదా. వచ్చేసానండి మీకోసం సార్, మీ ముందుకి తీసుకొచ్చేసాను. సార్ నమస్తే. Hi Jyoti, how are you? Long time. After many years I'm seeing you. Good to see you as an anchor. స్టేజ్ పైన ఒక రాక్ స్టార్ మా జ్యోతి యాక్చువల్లీ, అలా నాకు పరిచయం. థ్యాంక్ యూ సో మచ్ విత్ యువర్ బ్లెస్సింగ్స్ సార్. సార్ ఎప్పుడు కూడా ఇన్నోవేటివ్గా ఈవెంట్ మేనేజర్స్ అందరూ కూడా, అంటే నార్మల్గా మనకి ఒక బర్త్డే ఫంక్షన్ అవ్వచ్చు, మ్యారేజెస్ అవ్వచ్చు, లేకపోతే ఒక కార్పొరేట్ ఈవెంట్ అవ్వచ్చు, దీనికి సంబంధించి వాళ్ళు ఎంక్వైరీ చేస్తే వీళ్ళు కొటేషన్ వేసి ఈ స్టైల్ అంతా కూడా మీరు మార్చేశారు సార్. ఎప్పుడు ఫాదర్కి సంబంధించిన కాన్సెప్ట్స్, మదర్కి సంబంధించిన కాన్సెప్ట్స్, బ్రదర్ అండ్ సిస్టర్ కాన్సెప్ట్స్, అలా ఇటువంటి డిఫరెంట్ కాన్సెప్ట్స్తోని మొత్తం విశాఖపట్నం ప్రజలందరి మనసుల్లోనే ఎప్పుడో మంచి స్థానం ఏర్పాటు చేసుకున్నారు. ఇప్పుడు ఈ ఆలోచన ఎలా వచ్చింది? ఎగ్జాక్ట్లీ జ్యోతి, అంటే ఈవెంట్ మేనేజ్మెంట్లో మీరు ఏదైతే ముందు చెప్పున్నారో మనం కొటేషన్స్ ఇవ్వడం, అలాంటి ఈవెంట్స్ చేయడం, ఇవన్నీ కూడా అందరూ చేస్తారు.
సో నాకంటూ అంటే ఒక ప్రత్యేకత, ఎందుకంటే నేను ఎఫ్ఎం నుంచి స్టార్ట్ అయ్యాను. ఎఫ్ఎం నుంచి వీరు మామ అనే పేరు మా మామ అని ఎలా అయితే అనుకున్నారో, సో మనం ఎటువంటి ఈవెంట్ చేసినా అందులో ఒక మెసేజ్ ఇవ్వాలి, అది ఫ్యామిలీకి ఉపయోగపడాలి. అందుకోసమనే మనం ఏ డేని వదలలేదు. నిజం చెప్పాలంటే 2009లో నేను ఈవెంట్ మేనేజ్మెంట్ పెట్టిన దగ్గర నుంచి ఫాదర్స్ డే, మదర్స్ డే, రక్షాబంధన్, అలాగే ఫ్యామిలీ డే, చిల్డ్రన్స్ డే, అంటే ఇలాంటి డేస్ని కాన్సన్ట్రేట్ చేసి ఎక్కువ ఈవెంట్స్ చేస్తున్నాం. అండ్ థ్యాంక్ యూ అంత బాగా గుర్తుపెట్టుకున్నందుకు కూడా. అంటే కమర్షియల్ ఈవెంట్స్తో పాటు కమర్షియల్ని కూడా మనం లైఫ్ స్టైల్ని మిక్సప్ చేస్తే కనుక అవి కొంతమందికి గుర్తుంటాయి. అయితే సార్కి వాళ్ళ ఫాదర్తో చాలా అటాచ్మెంట్ ఉంది. సో నాన్నకు ప్రేమతో అనే ఒక ఈవెంట్ చేశారు, అది గ్రాండ్ సక్సెస్ అయిందనే చెప్పుకోవాలి. అయితే అటువంటి ఈవెంట్స్తో పాటు సార్ ఇంకొన్ని ఈవెంట్స్ చేశారు. అంటే ఎవరైతే ఉమెన్ ఎంపవర్మెంట్ ఎంకరేజ్ చేస్తారు, ఎవరైతే ఇంట్లో ఉండి వర్క్ చేసే ఉమెన్ ఉన్నారు, బయటికి వెళ్ళి వర్క్ చేసే ఉమెన్ ఉన్నారు, సో వాళ్ళందరినీ తీసుకొచ్చి వాళ్ళకి ఒక గుర్తింపు రోజు మనం ఇవ్వాలి అని చెప్పి ఒక మంచి కాన్సెప్ట్తో ఒక ఈవెంట్ చేశారు, ఉమెన్స్ డే అవార్డ్స్. ఎందుకంటే ఎవ్రీ ఇయర్ చేస్తాము, అది ఢిల్లీలో చేస్తున్నాము, తర్వాత దుబాయ్లో చేయాల్సిన కోడోలు ఆపున్నాం, ఢిల్లీ, హైదరాబాద్ ఇవన్నీ చేస్తున్నాం. మనం చాలా ఎమినెంట్ పర్సనాలిటీస్ సునీత గారికి, అలాగే మన మధుప్రియకి, షణ్ముఖ ప్రియ గారికి, గుత్తా జ్వాల గారికి, నన్నప్రేమ్ రాజ్ కుమార్ గారికి, చనిపోయారు, మన డైరెక్టర్ విజయ నిర్మల్ గారికి ఇచ్చున్నాం, అలాగే బి జయ గారికి ఇచ్చున్నాం. ఇలాంటి సెలబ్రిటీస్తో పాటు ఉమెన్ 13 వింగ్స్లో, అంటే ఎడ్యుకేషన్ కావచ్చు, సైన్స్ అండ్ టెక్నాలజీ కావచ్చు, మ్యూజిక్ కావచ్చు, ఇలా యాంకరింగ్ కావచ్చు, సీరియల్స్ కావచ్చు, ఇలా రకరకాల వింగ్స్లో ఇప్పటి వరకు ఒక 100 మంది అక్రాస్ ద గ్లోబ్, నాట్ ఓన్లీ ఇండియా, అక్రాస్ ద గ్లోబ్ లో ఉన్న ఉమెన్ అందరికీ కూడా అవార్డ్స్ ఇవ్వడం జరిగింది. అందులో నాకు తెలిసి శ్రీదేవి గారు, ఎందుకంటే మీ ఎవరైతే సీఈఓ ఉన్నారో మేడం కూడా ఇచ్చి, ఎందుకంటే షీ ఈస్ డూయింగ్ ఎ లాట్ ఆఫ్ సర్వీస్. యాక్చువల్లీ సర్వీస్ అనేది చాలా ముఖ్యం అమ్మా ఈ రోజుల్లో. ఈ బిజీ లైఫ్లో మనం ఒకరికి సహాయపడడమే చాలా కష్టం. అంటే ఎంతోమందికి అన్నం పెడుతున్న దేవతను కూడా చెప్పొచ్చు మీ సీఈఓ గారు. సో ఇట్లా ఇట్స్ ఆల్ ఎ పార్ట్ ఆఫ్ గేమ్. మనం ఒకరిని ఎంకరేజ్ చేస్తే ఆ ఎంకరేజ్మెంట్ ఇంకో 100 మందికి స్ఫూర్తినిస్తుంది అని నమ్మే సిద్ధాంతం మా ఈవెంట్ మేనేజ్మెంట్. చూసారు కదా, ఇప్పటి వరకు కూడా ఒక ఈవెంట్ మేనేజర్గా సార్ ఏ టైప్ ఆఫ్ ఈవెంట్స్ చేశారు, ఆ ఈవెంట్స్ చేయడం వెనక ముఖ్య ఉద్దేశం ఏంటి, ఇది మాత్రమే తెలుసుకున్నాం. అయితే మన మెయిన్ కాన్సెప్ట్ వచ్చి ఈరోజు వైజాగ్లోనే ఫస్ట్ టైం బేబీ థీమ్ ఫోటో స్టూడియో స్టార్ట్ చేశారు. దానికి దీనికి అసలు సంబంధం ఉందా? లేదు. ఈ ఆలోచన ఎందుకు వచ్చింది? కానీ ఇలా ఒక ఫోటో స్టూడియో స్టార్ట్ చేస్తే బాగుంటుంది అని చాలామంది పేరెంట్స్ విష్ని ఫుల్ఫిల్ చేశారు మన వీరు మామ గారు. సో ఈ ఆలోచన ఎలా వచ్చింది, ఎందుకు వచ్చింది, ఎప్పుడు ఇంప్లిమెంట్ చేశారో కనుక్కుందాం. యాక్చువల్లీ అమ్మా, నేను ఈ అబ్రాడ్ అది వెళ్ళినప్పుడు, సింగపూర్ వెళ్ళినప్పుడు, హాలీవుడ్ స్టూడియోస్ కానీ, అలాగే మలేషియాలో కూడా ఈ టోటల్ వ్యాలీస్ ఇవన్నీ చూసినప్పుడు ఫొటోస్ కంటూ వాళ్ళవన్నీ కూడా ఇండోర్ సెటప్స్ ఎక్కువ ఉంటాయి నాన్న. అట్లాగే మన ఇండియాలో కూడా మెట్రో సిటీస్లో, బెంగళూరులో, హైదరాబాద్లో అక్కడ ఈ థీమ్ స్టూడియోస్ అనేది చాలా పెరిగిపోయినాయి. అండ్ ఇక నాకు ట్విన్స్, మీకు తెలుసు, ద్యుమన్ ద్యుతిని కూడా ఫొటోస్ తీయించడానికి మనం బయటకు తీసుకెళ్ళినప్పుడు వాళ్ళు ఇరిటేట్ అయిపోయేవారు. అంటే ఎందుకంటే వాళ్ళు చిన్న పిల్లలు కాబట్టి టిల్ 5-6 ఇయర్స్ వరకు కూడా బయట గాలి తగిలితే వాళ్ళకి ఇన్ఫెక్షన్స్ ఎక్కువ వస్తాయి. సో అలా కాకుండా, ఎందుకంటే ఒకవేళ బీచ్కి వెళ్తే ఇసుక అంటుకోవడం, లేదా పార్క్కి వెళ్తే అక్కడ ఏమైనా చిన్న జర్మ్స్ ఇవన్నీ కుట్టడం, ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటాయి. అండ్ ఇంకొక విషయం ఏంటంటే, ఎవరైనా తల్లిదండ్రులు వాళ్ళు చిన్న పని చేసుకున్న కోటీశ్వరులైనా వాళ్ళ పిల్లల కోసమే ఏదైనా కష్టపడతారు. సో ఆ పిల్లల ఫొటోస్ అనేది చాలా పదిలంగా దాచుకుంటారు. ఇప్పుడు మనకి చిన్నప్పుడు మనకు అన్ని ఫోటోలు లేవు నిజం చెప్పాలంటే. ఉన్న ఫోటోలనే, ఆ బ్లాక్ అండ్ వైట్ ఫోటోలనే దాన్ని మళ్ళీ చేసుకుని డిటిపి చేసుకుని, అదే ఫోటోషాప్ చేసుకుని అట్లా పెట్టుకుంటూ ఉంటారు. బట్ ఇప్పుడు ఉన్న ఈ టెక్నాలజీ పరంగా ఏంటంటే రకరకాల ఫోటోల్ని చేస్తూ ఉన్నారు, మెటర్నిటీ షూట్ నుంచి. సో ఈ బేబీ థీమ్ స్టూడియో ఏంటంటే ఆల్ రెడీమేడ్ సెటప్స్ అమ్మా. ఇప్పటికీ మన దగ్గర 80 సెటప్స్ ఉన్నా కూడా ఫస్ట్ 3 monthsకి 30 సెటప్స్ మనం దించుతూ ఉన్నాం. 30 సెటప్స్ విత్ ప్రాపర్టీస్. అంటే విశాఖపట్నంలో ఇది మొట్టమొదటిది అని చెప్పొచ్చు. అంటే పెద్ద స్టూడియోస్ పెద్దవాళ్ళకు ఉన్నాయి, కానీ బేబీస్ పరంగా అందులోని సిటీ సెంటర్లో, అంటే మీరు చూసుకుంటే ద్వారకా నగర్ బస్ స్టాండ్ నుంచి చూసుకుంటే, అంటే వేరే ఊళ్ళ నుంచి వచ్చిన మన ఆఫీస్కి 5 నిమిషాలు.
సో ఎక్కడి నుంచి వచ్చినా కూడా కాంప్లెక్స్ నా ఆఫీస్ ఏదైతే ఉందో సిటీ సెంటర్లో ఉండి, అది కూడా టోటల్ ఏసీ అన్న. ఎందుకంటే ఈ ఫోటో స్టూడియోలో మినిమం 4 hours స్పెండ్ చేస్తారు కాబట్టి టోటల్ ఏసీతో ఉన్న ఈ 1500 to 700 SFT ఉన్న ఈ ప్రెమిసెస్ ఏదైతే ఉందో పిల్లలకి పేరెంట్స్కి చాలా కంఫర్ట్ జోన్లో ఉండాలి అనే ఒక ఉద్దేశంతో ఈరోజు బీచ్ థీమ్, అలాగే జంగల్ థీమ్, ఇంకా గ్రాస్ థీమ్, లైబ్రరీ థీమ్, టెడ్డీ థీమ్, ఇంకా ఫ్రాన్స్ థీమ్, మ్యూజికల్ థీమ్, బ్యూటీ థీమ్, ఇలా డిఫరెంట్ థీమ్స్తో ఒక 30 థీమ్స్ ఇప్పుడు మనం తీసుకొస్తా ఉన్నాం. దీంతో పాటుగా ఒక ఫ్యామిలీ పోర్ట్రైట్ థీమ్ కూడా తీసుకొస్తా ఉన్నాం. అది నెక్స్ట్ వీక్ వస్తుందన్నమాట. అంటే ఇక్కడికి వస్తే కనుక మెటర్నిటీ షూట్ నుంచి పిల్లలకి 5 ఏళ్ళు వచ్చే వరకు, అంటే ఎవ్రీ మంత్ కూడా తీసుకోవచ్చు, 5 ఏళ్ళు వచ్చే వరకు ఈ స్టూడియో వాళ్ళకి 1 point సొల్యూషన్ అనమాట. అంటే స్టూడియో లైట్స్, ఏసీ సెటప్స్, ప్రాపర్టీస్, వీటన్నిటితో పాటు ఎడిటింగ్ కూడా మన దగ్గరే ఉంటుంది. ఇక మన ఈవెంట్ మేనేజ్మెంట్లో భాగం కాబట్టి. అలాగే ఫోటోగ్రాఫర్స్కి, అంటే చాలామంది ఫోటోగ్రాఫర్స్ విశాఖపట్నంలో ఉన్నారు, వాళ్ళందరికీ కూడా ఈ స్టూడియో మనం రెంట్కి ఇస్తాం అనమాట. అంటే వాళ్ళందరికీ, అంటే ఫోటోగ్రాఫర్స్ వాళ్ళందరికీ ఇంత ప్రెమిసెస్ ఉండవు కాబట్టి ఓన్లీ మన స్టూడియో రెంట్ పే చేసి వాళ్ళు కూడా వచ్చి ఫొటోస్ వాళ్ళు అనుకున్న కిడ్స్కి తీసుకోవచ్చు అనమాట. అండ్ ఇంకోటి ఏంటంటే రీజనబుల్ రేట్స్ కూడా మనం పెట్టడం జరిగింది. సో అది ఈ కాన్సెప్ట్ నాన్న. యాక్చువల్లీ మొత్తం పిల్లలకి కంఫర్ట్ జోన్ ఇవ్వాలి, అదే స్టూడియో. సార్కి 2 కవల పిల్లలు, వాళ్ళని ఇంట్లోని ఒక సింగిల్ పేరెంట్ మేనేజ్ చేయడం చాలా కష్టం. సో ఇటు ఫ్యామిలీ లైఫ్ని, అటు ప్రొఫెషనల్ లైఫ్ని మేనేజ్ చేస్తూ, బ్యాలెన్స్ చేస్తూ, ఎంతోమందికి సార్ దగ్గర స్టాఫ్ అరౌండ్ 30 members కంటే ఎక్కువ ఉంటారు. ఎందుకంటే సార్ దగ్గర యాంకరింగ్ నేర్చుకున్న వాళ్ళు, ఎడిటింగ్ నేర్చుకున్న వాళ్ళు, సింగింగ్ నేర్చుకున్న వాళ్ళు, ఇలా అన్ని రంగాలలో కూడా ఆయన ఎవరెవరికైతే ఇంట్రెస్ట్ ఉందో వాళ్ళందరినీ తీసుకొచ్చి వాళ్ళని ఎలా చెప్పాలి అంటే ఏం ఆశించకుండా, వారి నుండి ఏవి ఆశించకుండా ఎంతోమంది ఎదుగుదలకు సహాయపడ్డారనే చెప్పొచ్చు. కానీ డౌన్ టు ఎర్త్ పర్సన్, మీకు పర్సన్తో మాట్లాడుతుంటేనే తెలుస్తుంది ఎంత ఎదిగినా ఒదిగి ఉండాలి అనే ఒక చిన్న ఇది పట్టుకొని సార్ అలానే ఉన్నారు, అలానే మెయింటైన్ చేస్తున్నారు. ఆయన ఇంకా మంచి రేంజ్కి వెళ్ళాలి, మంచి హైట్స్కి రీచ్ అవ్వాలి. ఎట్ ద సేమ్ టైం ఈ ప్రొఫెషనల్ లైఫ్లో కావచ్చు, లేక పర్సనల్ లైఫ్లో కావచ్చు, వాళ్ళ పిల్లలు కూడా ఖచ్చితంగా రోల్ మోడల్ సారే అవుతారు. ఇంట్లోనే ఇంత మంచి రోల్ మోడల్ ఉంచుకొని ఇంకా ప్రపంచాన్ని వెతకరు వాళ్ళు. మా పిల్లలైతే మాత్రం మై వైఫ్ అంత సపోర్ట్ చేయబట్టి ఇవన్నీ మనం చేయగలుగుతూ ఉన్నాం. అండ్ యాక్చువల్లీ ఈ డ్రీమ్ అయితే మాత్రం మై సెల్ఫ్ అండ్ మై వైఫ్ సౌజన్య ఇద్దరం కలిపి అంటే మా పిల్లలు అంత ఇబ్బంది పడ్డారు నిజం చెప్పాలంటే ఫోటోగ్రాఫ్స్కి. ఇంకా పిల్లలందరికీ కూడా చాలా హ్యాపీగా ఉండాలి అనే ఒక మంచి ఉద్దేశంతో దీన్ని పెట్టాం. అంటే ఇంకోటి ఏంటంటే జనరల్గా మెట్రో సిటీస్లో 4 hours-కి 20,000 అట్లా ఉంటుంది, కానీ మన 4 hours-కి టోటల్ ఇన్ని సెటప్స్ కలిపి 7,000 రెంట్ అంతే. ఇది 4 hours-కి. అండ్ ఫోటోగ్రాఫర్స్ని వాళ్ళే తీసుకొచ్చుకోవచ్చు, లేదంటే ఫోటోగ్రాఫర్స్ మన దగ్గర ఉండాలంటే కనుక ఫోటోగ్రాఫర్స్ మినిమం రేంజ్ వచ్చేసి 8,000 స్టార్ట్ అయ్యి, అంటే డిపెండ్స్ ఆన్ దేర్ స్టైల్ అండ్ ఆల్. అంటే ఎంత తక్కువ సంపాదించినా కూడా వాళ్ళకి మంచి మెమరీస్ ఇవ్వాలి. అదే ఈ యొక్క బేబీ థీమ్ ఫోటో స్టూడియో యొక్క ముఖ్య ఉద్దేశం. మా ట్యాగ్లైన్ కూడా ఏంటంటే ప్రతి చిన్నారి ఫోటో పదిలం మీకు మేమున్నాం. సో ఇదే మన ట్యాగ్లైన్ అనమాట. మొత్తం ఒక 800 ఉంది, 1800 SFT, అలాగే టోటల్ 80 థీమ్స్. ప్రజెంట్ అయితే 30 లాంచ్ చేశారు. ఇవన్నీ కూడా 7,000. అంటే కామన్ పీపుల్కి కూడా ఉంటుంది కదండి, చాలా తక్కువ జీతం ఉన్న వాళ్ళకి కూడా వాళ్ళ పిల్లలకి మంచి మంచి ఫొటోస్ తీయాలి అనే ఆలోచన ఉంటుంది. సో వాళ్ళకైతే నిజంగా ఫ్రెండ్లీ బడ్జెట్ అని చెప్పొచ్చు. వాళ్ళందరి తరపు నుంచి మా సన్ఎయిట్ ఛానల్ తరపు నుంచి థ్యాంక్స్ చెప్తున్నాము. అలాగే మీ దగ్గర ఉన్న ఫోటోగ్రాఫర్ ప్రైస్ జస్ట్ 8,000 రూపీస్. సార్ మీకు అనిపించలేదా ఇందులో ప్రాఫిట్ ఏముండదు ఇలా చేస్తే? ఒకటి జ్యోతి, దేవుడు మనకి కొంత ఇచ్చాడు. మనం ఏంటంటే ఎంతమందికి ఆ స్మైల్స్ ఇవ్వగలిగితే ఆ బ్లెస్సింగ్స్ నా ట్విన్స్ జ్యుమన్ జ్యోతికి ఉంటాయి. బ్లెస్సింగ్స్ కానీ మించిన హ్యాపీనెస్ మరొకటి లేదమ్మా. అంటే ఈరోజు మనకి 1 కోటి రూపాయలు ఉన్నా మనం తినేది అదే ఫుడ్. ఈరోజు మనకి 10,000 ఉన్నా కూడా అదే ఫుడ్ తింటాం. బట్ ద బ్లెస్సింగ్స్ ఆఫ్ ద పీపుల్ అండ్ ద స్మైల్స్ ఆఫ్ ద ఫ్యామిలీస్ విల్ గివ్ యూ మోర్ హ్యాపీనెస్ దాన్ ఎనీథింగ్. దట్ ఈజ్ మై బిలీఫ్. అండ్ అది నా పిల్లలు కూడా అలవాటు అవ్వాలి అందరికి కూడా. గివ్ సంథింగ్ టు ద సొసైటీ, అంతే. నేను నా చిన్నప్పటి నుంచి చూస్తున్నాను వీరు మా అమ్మ గారిని.
ఒకరు ఆయన్ని ప్రమోట్ చేయక్కర్లేదు. ఈ రోజు వరకు కూడా ఆయన కృషి ఏదైతే ఉందో, ఆయన పట్టుదల ఏదైతే ఉందో, ఇదే 10 మంది మనసుల్లో ఆయనకి ఒక స్థానం కల్పించిందనే చెప్పాలి. సార్, ఎలా, అది ఎవరి నుంచి నేర్చుకున్నారు మీరు? మనం మంచి చేస్తూ ఉంటే ఆ మంచి తిరిగి వస్తుంది. మనం ఎవ్వరిని అడగక్కర్లా. ఇప్పుడు నువ్వు ఉన్నావు నాన్న, నా స్టాటస్ చూసి అన్నా నేను వస్తాను అన్నావు. దట్స్ ఆల్ ఎ లవ్, అంతే. ఎ లవ్ అండ్ ఎఫెక్షన్. ఎప్పుడో ఒకసారి ఈవెంట్స్ చేసాం, ఆ ఎఫెక్షన్ అనుకుంటాం అరే మర్చిపోతారని, కానీ మర్చిపోరు. మంచి అయినా చెడైనా కొన్ని 20 సంవత్సరాలైనా 30 సంవత్సరాలైనా వాళ్ళకి గుర్తుంటుంది. అది అవసరం ఉన్నప్పుడు తిరిగి వస్తుంది. ఇదే నేను నమ్ముతాను, ఇప్పటికీ అదే నమ్ముతాను. నేను మా స్టాఫ్కి అదే చెప్తాను, మా పిల్లలకి అదే చెప్తాను. డూ గుడ్, బీ గుడ్ అండ్ జస్ట్ బిలీవ్ ఇన్ గాడ్ అండ్ రెస్ట్ ఆల్ ఈజ్ సక్సెస్, అంతే. అన్న నుంచి చాలా 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 నేర్చుకోవచ్చు. సో తన వాల్యుబుల్ టైం ఈరోజు మా సన్నెట్ ఛానల్ వారి కోసం స్పెండ్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్. గ్రేట్ అమ్మా. సన్నెట్ సబ్స్క్రైబర్స్ అందరికీ కూడా థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ మరొక విషయం ఏంటంటే, ఎవరైనా ఈ సన్నెట్ ఛానల్ ఇంటర్వ్యూ చూసి ఓకే సార్ మేము జ్యోతి ఇంటర్వ్యూ చూసి వచ్చాం అని చెప్తే కనుక, ఏదైతే 7,000 ఉందో ఐ విల్ గివ్ ఇట్ ఫర్ 6,000 ఓన్లీ. అంటే సన్నెట్ ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా 1,000 రూపీస్ స్ట్రైట్ అవే డిస్కౌంట్. వై? బికాస్ షీఈ్ లైక్ మై క్యూట్ సిస్టర్ అండ్ ఇంత చక్కగా ఇంటర్వ్యూ చేస్తున్నారు కాబట్టి. అండ్ మరిన్ని మంచి కార్యక్రమాలతో సన్నెట్ కూడా అందరికీ అలరించాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. మీ వీరుమామ. థ్యాంక్ యూ. ఈరోజు ఒక మంచి విషయాన్ని తెలుసుకున్నాం, ఒక మంచి ప్లేస్ని విజిట్ చేసాం. మరొక రోజు మరొక మంచి టాపిక్తో మీ ముందుకు వచ్చేస్తాను. సైనింగ్ ఆఫ్, జ్యోతి పవన్ విత్ కెమెరామెన్ శివ.